Hello everyone, welcome to my channel Learning English Easily with Radha Chintala. Today I am going to teach you an important topic that is for especially for 10th class students. If you want to more important things like this, you please subscribe my channel Learn English Easily with Radha Chintala. సో నేను 10th క్లాస్ విద్యార్థుల గురించి చాలా వీడియోలు చేశాను. ఇంకా ప్రతి లెసన్కి మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తాను. వాట్ ఈస్ ద ఫస్ట్ యూనిట్? A letter to God. అందులో మనకి థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ స్టోమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ స్టోమ్స్. స్టోమ్స్ అంటే ఏంటి? తుఫాన్. అలాంటి తుఫాన్లకి డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ మన ప్రపంచంలో తుఫాన్లు అనేవి వివిధ రకాలుగా వస్తుంటాయి కదా, వాటికి రకరకాల పేర్లు. కొన్ని ఒకేలా ఉన్నప్పటికీ కానీ వాటికి డిఫరెంట్ పేర్లు ఉంటాయి. కొన్ని తుఫాన్లు కొన్ని ప్రాంతాలకి పరిమితం అవుతుంటాయి, కొన్ని తుఫాన్లు కొన్ని దేశాలకి ఉంటాయి. సో ఆ విధంగా మనం వాటిని ఆయా పేర్లతో పిలుస్తాం అన్నమాట. సో అవి ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారు? సో మనకి డాష్లు ఇస్తారు. We have to fill it. If you know the meaning of the explanation, we can write the name of the cyclone. Okay, storm. సో అవి ఏంటేంటో మనం ఇక్కడ ఇంగ్లీష్ మీనింగ్, ఇంగ్లీష్ వర్డ్ అండ్ తెలుగు మీనింగ్ అండ్ విత్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను అనమాట. ఆ విధంగా మీరు నేర్చుకుంటే మీరు చక్కగా అర్థం చేసుకోగలరు. ఓకేనా? చూడండి. A violent tropical storm in which strong winds move in circle. A violent tropical storm in which strong winds move in circle. సో ఆ స్ట్రాంగ్ విండ్స్ ఒక సర్కిల్లో మూవ్ అవుతుంటాయి అన్నమాట. సో వాయిలెంట్గా ఉంటుంది ఆ స్టోమ్, చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది. అలాంటి దాన్ని ఏమంటారు? సైక్లోన్. సైక్లోన్ను తుఫాన్, దాన్ని తెలుగులో తుఫాన్ అంటాము. ఇవి ఎక్కువగా మనకి వస్తాయి, ఇండియాలో వచ్చేది సైక్లోన్స్ అన్నమాట. సో ఎగ్జాంపుల్, హుద్హుద్ సైక్లోన్ ఈజ్ ఏ నైట్ మేర్ టు ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. హుద్హుద్ సైక్లోన్ అనేది విశాఖపట్నం వచ్చింది. అది చాలా ఆ ప్రజల్ని భయభ్రాంతులు చేసింది ఆ హుద్హుద్ తుఫాన్. ఓకే, అది ఒక నైట్ మేర్ లాంటిది, ఒక పీడకం లాంటిది. విశాఖపట్నం ప్రజలకి అది ఒక పీడకం లాంటిది, అంటే అంత భయంకరమైన అనుభవం అన్నమాట అది. నెక్స్ట్, an extremely strong wind. an extremely strong wind దాన్ని ఏమంటారు? గేల్ అంటారు. తెలుగులో దాని అర్థం ఏంటి? తీవ్రంగా వీచే గాలి. అంటే గాలితో పాటు వర్షం కూడా వస్తుంది. ఇక్కడ దాని తీవ్రత దేనికి ఉంటుంది? గాలికి ఉంటుంది అన్నమాట. సో దాన్ని గేల్ అంటారు. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డ్రైవ్ వెన్ దేర్ ఆర్ గేల్స్ outside. It is difficult to drive when there are gales outside. అంటే మనం గేల్స్ ఉన్నప్పుడు మనం డ్రైవ్ చేయడం డిఫికల్ట్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అసలు మామూలు కొంచెం గాలి ఎక్కువ ఉంటేనే మనకు కష్టం ఉంటుంది. అలాంటి గేల్స్లో అసలు కారు కూడా ఎగిరిపోతుంది అన్నమాట. సో అది గేల్ అంటే ఏంటి? తీవ్రమైన గాలి. థర్డ్ వన్, a violent tropical storm with very strong winds. Violent tropical storms with very strong winds తో కూడిన తుఫాన్ అన్నమాట ఇది. దీన్ని టైఫూన్ అంటారు. టైఫూన్ తెలుగులో ఏమంటారు? తీవ్రమైన గాలివాన. సో ద ఫిలిప్పీన్స్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ బై టైఫూన్స్. ఈ టైఫూన్స్ అని మనకు రావు, మన ఇండియాకి లేవు. ఇవి ఫిలిప్పీన్స్ దేశం అన్నిటికంటే మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏంటంటే ఫిలిప్పీన్స్. దీన్ని టైఫూన్ అంటాం అన్నమాట. తీవ్రమైన గాలివాన్ని టైఫూన్ అంటారు. వాయిలెంట్ ట్రాపికల్ స్టోమ్ విత్ వెరీ స్ట్రాంగ్ విండ్స్. ఫోర్త్ వన్, a violent storm
whose center is a cloud in a shape of funnel. సో ఇది ఇది ఇంకా వైలెంట్ గా ఉంటుంది. సో అది రౌండ్ తిరుగుతున్నప్పుడు ఒక ఫన్నెల్ ఏర్పడుతుంది, ఫన్నెల్ లాగా అంటే గరాట్ లాగా పొడవుగా దాని ఒక క్లౌడ్ లాగా ఏర్పడి చాలా తీవ్రమైన గాలులతో కూడిన తుఫాన్ అన్నమాట. సో దాన్ని టోర్నడో అంటారు. టోర్నడో ఇవి కూడా అమెరికాలోని ఆ ప్రాంతంలోనే ఎక్కువ, మన ఇండియాలో లేవు. దీన్ని సుడిగాలులతో కూడిన తీవ్రమైన తుఫాన్ అంటాం. సుడిగాలులతో కూడిన, సుడిగాలు అంటే ఇలా రౌండ్ గా తిరుగుతాయి అన్నమాట ఒకే ప్లస్, ఇది ఒక ఫన్నెల్లా తిరుగుతుంది. సో దాన్ని టోర్నడో అంటాం. అందుకే ఎగ్జాంపుల్, టోర్నడోస్ ఇన్ ఇండియా ఆర్ రేర్. ఇండియాలో టోర్నడోస్ చాలా అరుదుగా వస్తాయి అన్నమాట. ఇంకా చాలా పాస్ట్ లో వచ్చాయి కానీ ఇప్పుడు ఈ మధ్య లేవు. ఓన్లీ సైక్లోన్స్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై సైక్లోన్స్. ఫిఫ్త్ వన్, a violent storm with very strong winds, especially in the western Atlantic Ocean. A violent storm with very strong winds, especially in the western Atlantic Ocean. వెస్టర్న్ అట్లాంటిక్ ఓషన్ లో వీచే తీవ్రమైన గాలులతో కూడిన తుఫాను, దాన్ని ఏమంటారు? హరికేన్. హరికేన్ వేగంగా తిరిగే తుఫాన్, చాలా ఫాస్ట్ గా అంటే ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తుంది హరికేన్ అనేది. యునైటెడ్ స్టేట్స్ లోని ఎక్కువ హరికేన్స్ వస్తాయి అన్నమాట. వీ షుడ్ నాట్ లీవ్ అవర్ హోమ్ డ్యూరింగ్ హరికేన్. సో హరికేన్ వచ్చినప్పుడు మనం అలాంటి తుఫాన్లు కానీ గాలులు ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉండాలి, మనం బయటికి వెళ్ళకూడదు. నెక్స్ట్, ఏ వెరీ స్ట్రాంగ్ విండ్ దట్ మూవ్స్ వెరీ ఫాస్ట్ ఇన్ ఏ స్పిన్నింగ్ మూమెంట్ అండ్ కాజెస్ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్. ఇది కూడా వెరీ స్ట్రాంగ్ విండ్. స్ట్రాంగ్ విండ్, అది స్పిన్నింగ్ మూమెంట్. సో టోర్నడో అనేది ఒక ఫన్నెల్ ఆకారంలో వస్తుంది, ఇది అలా స్పిన్నింగ్. సో ఇలా స్పిన్ అవుతూ చాలా ఫాస్ట్ గా వెళ్ళి దాంతో కూడిన వర్షం అన్నమాట, తీవ్రమైన వర్షం ఉంటుంది. సో అందువల్ల మనకి డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, ఈ బ్రిల్ విండ్ వల్ల డ్యామేజ్ ఉంటుంది. సో సుడిగాలులతో కూడిన తీవ్రమైన గాలివాన, తెలుగులో మీనింగ్ సుడిగాలులతో కూడిన తీవ్రమైన గాలివాన. సో ఇవన్నీ స్టార్మ్సే, డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. Example, the whirlwind damaged many trees and rooms. whirlwind వచ్చినప్పుడు చాలా ట్రీస్, రూఫ్స్ డ్యామేజ్ అయిపోయాయి. సో ఈ విధంగా మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్మ్స్ గురించి మనకి తెలిసింది కదా. ఓకే చిల్డ్రన్, ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ.